49 సంవత్సరాలు ముగించబడ్డాయి. ఇక రేపటి నుండి 49+, ఇంకా చెప్పాలంటే జూలై 7వ తేదీన 50లోకి అడుగు పెడతాం. లెక్కలు మీకు అర్థం కావు. అర్థం చేసుకోవాలంటే మినిమం ఫిలాసఫీ అయినా చదివి ఉండాలి మీరు. అంచేత స్టాటిస్టిక్స్లోకి వెళ్ళొద్దు, చెప్పింది అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇక స్వర్ణోత్సవ గుడారాల పండుగలు టైటిల్ ఏమిటి? మాట్లాడండి, తెలుగు మాట్లాడండి. స్వర్ణోత్సవ, వచ్చే సంవత్సరం జరగబోయే గుడారాల పండుగల పేరేమిటి? స్వర్ణోత్సవ గుడారాల పండుగలు. ఇరవై 25వ సంవత్సరం గుడారాల పండుగలు జరిగినప్పుడు సిల్వర్ జూబిలీ ఒక సావినరీ పుస్తకం ఒకటి ముద్రించారు పెద్ద ఆయన. 50వ సంవత్సరానికి 5 ఆత్మీయ నాయకులమి ఆలోచన చేసి మేము కూడా ముద్రించాలి అని ఆశపడుతూ ఉన్నాం. రైట్? దానికి మీ అందరి సహకారం అవసరం. సహకరిస్తారా లేదా? మీరు ఏమన్నాలో తెలుసా? సహకరిస్తారా లేదా అని బయటోళ్ళని అడిగినట్టు అడుగుతారేటండి పాస్టర్ గారు. ఇది మనది. ఇవాళ ఆదివారం ఎవరున్నారు ఇక్కడ? అందరూ. ఇది మనది. రైట్? సహకరించండి అంటే ఇప్పటి నుంచే డబ్బు దాచి 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 ఇవ్వమని కాదు నేను అడిగేది. ఆల్రెడీ మీరు దాచిపెట్టిన ఫోటోలు, వీడియోలు, అర్థమైందా? అమ్మ డబ్బు అడుగుతాడేమో గుండెలు డబ్ 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 అంటున్నాయి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, జూలై నెలలో ఒక ప్రకటన చేస్తాం. నాయకులు చేసి మీకు ఒక స్పెషల్ వాట్సాప్ నంబర్ ఒకటి ఇస్తాం. ఆ నంబర్కి యేసన్న గారి అరుదైన ఫోటోలు, అరుదైన వీడియోలు మీరు ఆ వాట్సాప్కు పంపిస్తారు. ఇప్పటి నుంచి పోగేసి పెట్టండి. వచ్చే సంవత్సరం స్వర్ణోత్సవ గుడారాల పండుగల్లో ఇట్లాంటి ఒక షెడ్ వేసి అందులో వీడియోలు, ఛాయాచిత్రాలు అవన్నీ టెలికాస్ట్ చేస్తాం. నిన్న రాత్రి నాతో ఉన్న సేవకులకి సరిగ్గా 30 ఏళ్ల క్రితం జపాన్ వాళ్ళు శారదా కాలనీకి వచ్చిన ఆ వీడియో, 1.5 గంట నిడి ఉన్న వీడియో చూపెడితే మా గుండెలు ఉప్పొంగిపోయి, 96వ సంవత్సరం వీడియో అది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎవరికంటే వాళ్ళకి పంపించద్దు ఆ ఫొటోస్, వీడియోస్. చెప్తున్నాను కదా, జూలై నెలలో అధికారికంగా ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు. దానికి
యేసన్న గారితో మీవి కానీ లేకపోతే ఆయనవి ప్రత్యేకమైన ఫోటోలు వీడియోలు పంపిస్తే 50వ గుడారాల పండక్కి అందుకు తగ్గట్లుగా అప్పటి నుంచే ఏర్పాట్లు చేద్దామా వద్దా? స్పందించండి, ప్రతిదానికి స్పందించాలి. చేద్దామా వద్దా? చేద్దాం.